నమస్కారం. నా పేరు మాండ్ర నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల కాలం నుండి మన పెద్దలు ఆయుర్వేదంలో ఎండాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, ఈ టైం బట్టి చలికాలం తినే వస్తువులు ఏమి, వానకాలం తినే ఎండాకాలం తినే దాని వస్తువులు గుర్తించి ఎండాకాలం పూట మనం బాగా పూర్వకాలం నాడు కుండలో నీళ్ళు, మజ్జిగ, సంకటి, రాగి అమ్మలి, ఈ జొన్న అమ్మలి వాడేవాళ్ళు. తర్వాత ఎండాకాలము ఈ వాడేవారు. ఈ కాలం ఎండాకాలం అంటే వర్షాకాలం వస్తేనే ఆకుకూరలు, మంచి కూరగాయలు, మంచి ఆకుకూరలు, కూరగాయలు, మంచి బాగా వేడివేడి కూరగాయలు చేసుకొని వేడివేడి తాలింపు చేసుకొని వాడేవాళ్ళు. కూరగాయలు అంటే ఆ కాలంలో బెండకాయలు దొరుకుతున్నాయి, తర్వాత వంకాయలు దొరుకుతున్నాయి, తర్వాత చిక్కుడికాయలు, మక్కిడికాయలు ఎక్కువ ఇవి దొరుకుతున్నాయి. ఇవి వాడేవారు, సర్వ వస్తువులు వాడేవారు. ఆ తర్వాత దోసకాయలు ఎక్కువ వాడేవాళ్ళు. చలికాలం వచ్చే దోసకాయ కూర కానీ, ఆ దోసకాయలు పచ్చి తినడం కానీ, ఆ దోసకాయ పప్పు కానీ, దోసకాయ చట్నీ కానీ వాడుకుంటునేవాళ్ళు. మళ్ళీ చలికాలం ఆ కూరగాయలు వానకాలం వాడేవాళ్ళు. చలికాలం వస్తేనే మంచి వేడివేడి వస్తువులు వాడేవాళ్ళు. అందుకోసం ఈ కాలం కూడా ప్రతి ఒక్కరికి వేడి నుండి ఒంటి పోయినప్పుడు కానీ ఒంటికి సురుకు మంట వస్తుంటాయి. ఆ తర్వాత వచ్చేసి ముడ్డిలో చాలా మందికి ఇప్పుడు తెలకుండానే బెడ్ పడుతుంది. ముడ్లే పడుతుంది, కప్పం తీసి కూడా నోటి నుండి కూడా బెడ్ పడుతుంది. ఈ బెడ్ పడే వరకు మంచి భయం పుడుతుంది. బెడ్ అంటే ఏంది, మనము ఒక మూడు పూట్ల అన్నం తింటే ఒక 4 చుక్కల బెడ్ వస్తుంది. 3 పూట్ల అర్ధ కేజీ కానీ, పావు కేజీ కానీ, బలమైన కేజీ కానీ, అర కేజీ కానీ అన్నం తింటే దానికి కావాల్సిన కూరగాయలు అన్నీ తిన్నా ఒక 4 చుక్కలు, 5 చుక్కలు, 6 చుక్కలు, 10 చుక్కల బెడ్ తయారవుతుంది. ఆ 5 చుక్కలు, 6 చుక్కల బెడ్డు మన ముడ్డిలో పడిపోతే మనకేముంటుంది, బాడీలో బెడ్ తక్కువైపోయే కొద్దీ మనిషిలో కాల్షియం తగ్గిపోతుంది, మంచిగా ఒక భయం ఉంటుంది. ఆ భయం ఉంటే డల్ అయిపోయి డాక్టర్ కాడికి పోయినా, ఎవరికాడికి పోయినా, అయ్యా నీకు బెడ్ పడుతుందంటే ముందు జాగ్రత్తగా నీ బాడీ చెక్ చేసుకో, ల్యాబ్లో చెక్ చేసుకో, ఈసీలు చెక్ చేసుకొని చెప్తారు. వాళ్ళు ల్యాబ్లోకి పోయే వరకు పొరపాటుగా ఏదన్నా ఒక చెడ్డ మాట వచ్చిందనుకో భయపడి గుండె వలగాల్సిందే. అందుకోసం మన పూర్వీకుల కాలం నాడు పొద్దుగా రాకుండా కూడా బెడ్ పడకుండా వాళ్ళు వాడచ్చు, బెడ్ పడతలు కూడా వాడచ్చు, నోట్లవన్నీ ముడ్లవన్నీ వాడచ్చు. ఇదేంటంటే రక్తపిత్త వ్యాధి అంటారు. దీని పేరు రక్తపిత్త వ్యాధి. కొంతమందికి ముళ్ళలు ఉంటాయి, కొంతమందికి ముడ్డిలో వాపు ఉంటుంది, కొంతమందికి లెట్టినప్పుడు బెడ్ వస్తుంటుంది, కొంతమందికి ఏముంటుంది లెట్టిన్కి వచ్చినాక బగ్ 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 అని మంటుంటుంది. ఈ దీని నుండి చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఈ చక్కని వైద్యానికి వానకాలం 8 దినాలు చెప్పినాను, ఎండాకాలం 8 దినాలు చెప్పినాను, చలికాలం 8 దినాలు చెప్పినాను. ఇప్పుడు ఈ కాలం నాడు ఎవరైనా కానీ వాళ్ళ నోరు జాగ్రత్త పెట్టుకొని పెద్దలు ఏం తిన్నారు అని తీసుకొని తినేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కప్పులో పోతారు, బిస్కెట్లు, అవి రకరకాలవి ఐస్ పదార్థాలు, రకరకాల కూల్ పదార్థాలు, రకరకాల పిండి వంటలు, రకరకాల అన్నీ తింటారు. తిన్నాక ఆ లోపల పోయినాక ఆరోగ్యం బాగాలేకపోతే ఇబ్బంది పడతారు. అందుకోసం ఎవరైనా కానీ ముడ్డిలో మంటున్నా, ముడ్డిలో బెడ్ వచ్చినా, ముడ్డిలో గుళ్ళలున్నా, పిస్తులు ఉన్నా, వాపు ఉన్నా ఈ మందు అనేది మన కాడ దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఆ మందు ఎట్లా తయారవుతుందో, ఏ చెట్టుతో తయారవుతుందో చూపిస్తే చూడండి. ఈ చెట్టు మనకి ఈ చెట్టు ఏముందంటే ఈ చెట్టు పొడపొత్తిరి అంటారు. పొడపొత్తిరి అంటే మామూలు పొడపొత్తిరి 2 రకాలు ఉంటాయి. దీని పేరు బిల్ల పొడపత్తిరి. బిల్ల పొడపత్తిరి అంటే చెట్టు బిల్లలు ఉంటుంది, కాయలు సన్నగా ఉంటాయి, కాయలు ఉంటాయి. మీ చెట్టు కాయలు దగ్గరికి జిమ్ చేసి కూడా పెడతారు. నీకు ఈ చెట్టుని నడి ఎండాకాలం చెట్లన్నీ ఎండిపోయినా భూమిలో తీగ చిన్న మొలకొచ్చి కనీసం అంటే ఒక 10 కిలోమీటర్లు పారుకుంటుంది. ఇది చిన్న ముక్క 10 కిలోమీటర్లు మారుకుంటుంది. కొంతమంది దుస చెట్టు తాగుతారు, కొంతమంది చల్లని మజ్జిగ తాగుతారు, కొంతమంది ఐస్ నీళ్ళు తాగుతారు, కొంతమంది టానిక్లు ఎక్కించుకుంటారు, గ్లూకోజ్లు ఎక్కించుకుంటారు. ఎక్కించుకున్నప్పుడే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఉంటే మళ్ళీ మొదలెత్తాలి. అందుకోసం
ఈ పొడపత్రి మంచిగా పౌడర్ చేసిన పౌడర్ మన కాడ ఉంటుంది, వంటాంద్యం ఉంటుంది. ఈ పొడపత్రి తీసుకొని వంటాంద్యం ఉంటుంది. ఆ వంటాంద్యం ఒక హాఫ్ చెంచా పొద్దున పూట, ఒక హాఫ్ చెంచా సాయంత్రము వంటాందంలో కలిపి అది ఆ పొడి నాకి మజ్జిగైన తాగొచ్చు, నీళ్ళైన తాగొచ్చు. తాగితే నీ బాడీలో ఊష్ణం తగ్గించి, ఆ వేడిని తగ్గించి, నీకు లోపల రక్తశుద్ధి చేసి, తెల్లకాలను అభివృద్ధి చేసి ఆరోగ్యంగా మనిషి బతకగలుగుతాడు. ఎటువంటి మనం పోయి కబ్బులు పోయి తిన్నా, లబ్బులు పోయి తిన్నా, నానాకు తిన్నా, రోగమున్నా, బెడ్డు పడుతున్నా, పడకున్నా, మంటున్నా, చురుకున్నా, ఈ చక్కని వైద్యం ఆదివాసి గిరిజన వైద్యం అని చెప్తున్నంటే ఈ కాలం చాలా మందికి హాయిగా పోయి తింటారు. తిన్న తర్వాత ఇంటికి వచ్చినాక చాలా మందికి మొలలని భయపడుతుంటారు, బెడ్ పడుతుందని భయపడుతుంటారు. డాక్టర్ల కాడికి పోతే మందులు ఇస్తారు, ఇచ్చిన వారం రోజులు తగ్గుతాయి. మళ్ళీ మనం 7 బస్సులు 50 తిన్నట్టు మళ్ళీ మొదలెస్తుంది. అందుకోసం ఈ పొడపత్రిలో మామూలు పొడపత్రి, తీగ పొడపత్రి ఉంటుంది. ఇది మామూలుగా చెట్టు పొడపత్రి అంటారు. భూమి మీద పరపోతుంది. ఈ వేడి తగ్గడానికి, సురుకు, మంట ఇవన్నీ తగ్గడానికి ఈ పొడపత్రి ఆకులు, ఏర్లు, చూర్ణం, తీగ, కాయలు సమూలం తీసుకొని శుభ్రంగా కడిగి సన్న సన్న ముక్కలు చేసి రోట్లో అయితే దంచి వసరకాలం చేసిన పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్లో షుగర్ ఉంటే డైరెక్ట్ తీసుకోవచ్చు ఆందంతో, షుగర్ లేకుంటే కలకండ కలుపుకోవచ్చు. కలకండ కలుపుకొని ఆందం వేసుకొని రంగరించుకొని నాకాలి. నాకుతే ఈ బాడీలో ఉన్న ఊష్టం, వాతం కప్పిపోయి, ఆ బడ్డుబడి తగ్గిపోయి, మంట తగ్గిపోయి, ఉన్నుల పాపలం పోతుంది. లేనోడు కూడా మనం అన్ని తింటున్నాం దేవుడా, మనకి ఏ రోగం రాకుండా ఈ రోగం రాకుండా చూసుకోవాలనుకుంటే ముందు జాగ్రత్త కోసము తీసుకుంటే పొద్దున పూట ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే రోగం అనేది రాదు. ఏం తిన్నా కానీ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా భయం లేకుండా బతకొచ్చని అక్కలకి, అన్నలకి, వైద్యులకు, డాక్టర్లకు నా వీడియోలు చూసా, నా అందరికీ అక్కల కమ్మలు నా వీడియోలు చేసే అందరికీ మంచిగా నాకు లైక్ చేసి నన్ను ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి మీరు ఏదన్నా యూట్యూబ్లో మీరు పెడుతుంటారు. యూట్యూబ్లో పెడితే నేను చదువుకునేది 7వ తరగతే. యూట్యూబ్ చూడడానికి నాకు అవన్నీ చూడడానికి రాదు. మీరు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడండి. మీరు యూట్యూబ్లో ఏదో పెట్టేసినారనుకో, నేను చూడకుంటే మీరు బాధపడతారు. ఎందుకు బాధపడతారంటే, అయ్యా యూట్యూబ్లో పెట్టినాము, అందరూ ఆంతరిస్తున్నారు, సందా చెప్తున్నారు, మనకు అన్ని చేస్తున్నట్టే. మనం ఆదివాసి గిరిజన వైద్యం 7వ తరగతి చదవడం పెద్ద కష్టం. 7వ తరగతి చదవడం మా కాలంలో 7వ తరగతి చదవడం పెద్ద కష్టం. నా వయసు 62 జరుగుతుంది. అందుకోసం ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడండి. మాట్లాడితే నాకు తెలిస్తే తెలిసి అని చెప్తా, తెలియకుండా తెలియదని చెప్తా. అన్యాయంగా కానీ అబద్ధం కానీ చెప్పను. అయ్యా మా ఇంటి పేరు మాండ నరసింహుడు, మా ఇంటి దేవుడు నరసింహస్వామి. ఎందుకు చెప్తున్నామంటే ఒక ముందుకు పోయినా, ఒక మంచి పని చేసినా అందరూ బాగుంటుందని నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటాను.